सुर में गाना सीखिए पाधानीसा ऐप के साथ। AI पावर्ड पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा। दिल तो था मेरा और प्यार से तूने सवारा, मुझ पे है एहसान तेरा। अरे यारा तू है जान से प्यारा, यारा तू है जान से प्यारा।
फोनसेका, बेबी हमें तुम नहीं जानता। नाम है मेरा फोनसेका, बेबी हमें तुम नहीं जानता। बच के हमसे इधर जाएगा, इधर ही आना मांगता। नाम है मेरा मोनिका, हल्की तुम नहीं मानता। हम तो जानी उधर जाएगा जिधर जाना मांगता। अपने पास है बंगला भी, कार भी, फिर ऊपर से करेगा हम तुमको प्यार भी। अपने पास है बंगला भी, कार भी, फिर ऊपर से करेगा हम तुमको प्यार भी। शान प्यारे तेरी एकदम झूठ है, बूट मांगा हुआ साड़ी का सूट है। No, no, नाम है मेरा फोनसेका, बेबी हमें तुम नहीं जानता। बच के हमसे इधर जाएगा, इधर ही आना मांगता। सॉरी ओ डियर, नहीं समझे तुमको हम। अब शादी के लिए तो फिट हो तुम एकदम। सॉरी ओ डियर, नहीं समझे तुमको हम। अब शादी के लिए तो फिट हो तुम एकदम। फिर तो हो जाएंगे सपने पूरे सनम। जलने वाले जले हमको काहे कहा। नाम है मेरा फोनसेका, बेबी हम तुम नहीं जानता। नाम है मेरा फोनसेका, बेबी हम तुम नहीं जानता। बच के हमसे इधर जाएगा, इधर ही आना मांगता। कोई भी नहीं, मैं सपनों का सौदागर।
दिल तो है पर दिल के अरमान कहाँ से लाऊं। डोली सहरा कंगन सब सामान कहाँ से लाऊं। डोली सहरा कंगन सब सामान कहाँ से लाऊं। వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. ఆలపించిన ఆలకించిన ఆనందమొలికించే గాథ వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. శ్రీరాముని రాజు చేయగా కోరెను దశరథ భూజాని. పౌరులెల్లవూ పొంగిపోయిన మంగళ వార్త విని. పౌరులెల్లవూ పొంగిపోయిన మంగళ వార్త విని. కారు తెచ్చుగా మారెను కైక మందర మాట విని. మందర మాట విని. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. అలుక తెలిసి ఏ తెంచిన భూపతి నడిగిన వరములు ఆ తండ్రి. కలుక వలయు పట్టాభిషేకము భరతునికి పృథివీ. మెలగ వలయు 14 రాముడు కారడవి. చెలియ మాటకు అవును కాదని పలుకడు భూజాని. కూలే భువిపైని. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. కౌసలేయురావించి మహీపతి ఆనతి తెలిపెను పిన తల్లి. మోసమెరిగి సౌమిత్రి కటారి దూతను రోసిల్లి. దోసమని వెనుదీసె తమ్ముని
ఇద్దరు ముద్దు పాపలు 10 ఏళ్ల వయసు ఉంటుందో లేదో శ్రీరాముల వారి జీవిత విశేషం కథారూపంగా గానం చేస్తున్నారమ్మా. ఏమిటి, మా రామభద్రుని జీవితమా? అవునమ్మా. అయితే వెంటనే ఆ పిల్లల్ని ఇక్కడ తీసుకురా, మనం కూడా విందాం. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా, ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా, ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా. చెలువు మీర పంచవటి సీమలో తమ కొలువు చేయ సౌమిత్రి ప్రేమతో, తన కొలువు తీరి రాఘవుడు భామతో. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా, ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా. రాముగని ప్రేమగునే రావణు చెల్లి, ముక్కు చెవులు కోసి సౌమిత్రి రోసిల్లి. రావణుడా మాట విని పంతము పూని, మైథిలిని కొనిపోయే మాయలు కన్ని. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా, ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా. రఘుపతిని రవిసుతుని కలిపెను హనుమా, కృపు చేసెను సుగ్రీవుని రామవచన మహిమా. ప్రతి ఉపకృతి చేయుమని పలికెను కపులా, హనుమంతుడు లంక చేరి వెదకెను నలు దెసలా. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా, ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా. శోకవనిని శోకించే సీత, పాగియని అశోకవనిని శోకించే సీత. దరికి జని ముద్రిక నిడి తెలిపే విభుని వార్త. ఆ జనని శిరోమణి అందుకొని పావని, ఆ జనని శిరోమణి అందుకొని పావని. లంక కోటి రాముని కడగేగెను రివు రివుమని. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా, ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా. దశరథ సూనుడు లంకను దాసి దశకంఠు తలలు కోసి, దశరథ సూనుడు లంకను దాసి దశకంఠు తలలు కోసి. ఆతని తమ్ముని రాజును చేసి సీతను తెమ్మని పలికే. చేరవచ్చు ఇల్లాలిని చూసి, శీల పరీక్షను కోరే రఘుపతి. అయో నిజపైనే అనుమానమా, ధర్మమూర్తి రామచంద్రుని ఇల్లాలిగా ఈ
నతి తలదాల్చి అగ్ని దూకే సీత పతి ఆనతి తలదాల్చి అగ్ని దూకే సీత ఉత్తమాహుడు కళ్ళబడి సాగించెను మాట ఉత్తమాహుడు కళ్ళబడి సాగించెను మాట సురల పొగడ ధరణిజతో పురికి తరలె రఘునేత శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ 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 వారే శ్రీరామచంద్ర ప్రభువులు శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరసదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఆహా ముద్దు కులలారా, మీ వంటి కులదీపకుల్ని కన్న తల్లిదండ్రులు ఎంత మహాతపస్సు చేశారు. ఇటువంటి మధురమైన పాటలు ఎక్కడ నేర్చారు? వీటిని ఎవరు కూర్చారు? మా గురుదేవుడు వాల్మీకి మహర్షి చెంత నేర్చుకున్నాం. వారే ఈ రామాయణాన్ని రచించారు. నాయన, మీ పేర్లేమిటి? మమ్మల్ని లవకుశులు అంటారు. వస్తా. మిమ్మల్ని చూసింది మొదలు అనిర్వచనీయమైన ఆనందం ఉప్పొంగుతుంది. ముక్కు పచ్చలారని ముద్దుపాపలకు అరణ్యవాసం ఎందుకు? ఇక్కడే ఉండి నిత్యం ఆ రామాయణం గానం చేయండి. మా అమ్మ మమ్మల్ని చూడండి, ఒక్క క్షణమైనా ఉండగలదా? రామభద్ర, ఏమిటి నీ వెర్రి? పసిపాపలు తల్లిని విడిచి ఉండగలరా? చిరంజీవులారా, మీ కావ్యగానం నా హృదయానికి ఎంతో ఆనందం కలిగించింది. అదిగో బహుమానం, తీసుకోండి. వద్దు ప్రభు, మునిబాలురం, రత్నాభరణాలు మాకెందుకు? పురుషోత్తముడు, సుగుణాభిరాముడు, మా రామాయణ కథానాయకుడైన శ్రీరామచంద్రమూర్తి దివ్యమంగళ స్వరూపం నేడు కన్నులారా చూడగలి. అదే మాకు బహుమానం ప్రభు. ఇంకా మాకు సందేహం ఎందుకు? ఏం కావాలో అడగండి నాయనా. రామాయణ కల్పలతా లతాంతం వనితా జన శిరోరత్నం ఆ లోకమాత మా తల్లి జానకీదేవి దర్శనం కావాలి. అప్పుడు మా జన్మ సుసార్థం అవుతుందమ్మా. మా ఆనందం మిన్నుముట్టుతుంది. అమ్మా అమ్మా, లేదు నాయన, ఆ ఇల్లాలు ఇక్కడ లేదు. సత్యమే చెప్తున్నాను. సంవత్సరం లంకలో ఉన్నందుకు సీతాదేవి లోకాపవాదానికి గురైంది. ప్రజాలు రంజకుడైన శ్రీరాముడు ఆమెను పరిత్యజించి ఏనాడో అడవులకు పంపించాడు. మహాపతి వ్రతికి అపవాదమా? శ్రీరామచంద్రుడే ఈ పని చేశాడా? మేము ఆరాధిస్తున్న శ్రీరాముడు ఇంత క్రూరుడా? మేము మోసపోయాం. మహాపతి వ్రతి అయిన సీతాదేవికి ఇంత అన్యాయం చేసిన రాముని పేరైనా ఇంకా స్మరించనక్కర్లేదు. రామాయణం కీర్తించనక్కర్లేదు. నాయన, మీరు పసిపాపలు, మీకు తెలియదు. ఆవేశంలో కొట్టుకుపోకండి. మా రామభద్రుడు కరుణా సముద్రుడు. ఓ కరుణా సముద్రుడు! ఇదేనా కరుణ? ఇదేనా ధర్మం? ఇదేనా న్యాయం? కట్టుకున్న ఇల్లాల్ని కారణాలకు పంపడమే నా కరుణ. సీతాదేవి లేకపోయిన తర్వాత శ్రీరాముని చరిత్ర ఏమిటి? రామాయణంలో రథమేమిటి, రక్తేమిటి? రామనామంలో ముక్తేమిటి, మోక్షమేమిటి? ఇంత అన్యాయం చేసిన ఆ రాముని పేరైనా స్మరించనక్కర్లేదు. ఇక రామాయణం కీర్తించనక్కర్లేదు. ఈ పాపిష్టి పట్టణంలో రావడం మాదే తప్పు. ఇక ఒక క్షణమైన ఇక్కడ ఉండకూడదు. రామ పోదాం. రామ సుగుణధామ రఘువంశ జలధి సోమా శ్రీరామ సుగుణధామ సీతా మనోభిరామ సాకేత సార్వభౌమ శ్రీరామ సుగుణధామ
బంగారు బంగారు చెంగావులు ధరించు శృంగారవతి నారచీరలునే భూజనంబులు మెచ్చు భోజనంబులు నర్చు కమలాక్షి కందమూలములు నమలే చంద్రకాంత విశాల చంద్రశాలల నుండు జౌవని ముని పర్ణశాల నుండి మరులుతో శ్రీరామును రముపై బవళించు బాలికామణియుంటి పౌవడించే కన్ను సన్నల శుద్ధాంత కాంతలాచరించు సేవలు మెచ్చని కాంచనాంగి యొగ్గే ముని ముగ్ధ కాంతాకృతోపచార విధికి ఎంతన సాధ్యంబు విధికి గలదే వాల్మీకి మునీంద్రులకు నమస్కారం. సుఖీభవ. ఎవరు నాయన? అయోధ్యాధీశులు భృచులం స్వామి. ఏమిటి విశేషం? సర్వజ్ఞులు, తమకు తెలియందేమున్నది స్వామి. సకల ధరాధర చక్రవర్తి శ్రీరామచంద్రమూర్తి లోక కళ్యాణం కోసం అశ్వమేధ యాగం చేస్తున్నారు. తమర్ని ఆ యజ్ఞానికి శిష్య ప్రశిష్య సహితంగా దయచేయమని విజ్ఞాపన చేశారు. ఆహా, శ్రీరామచంద్రమూర్తి యాగం చేయడమేమిటి, మేము రాకపోవడమేమిటి? యజ్ఞం సమాప్తమయ్యేలోగా తప్పక వస్తామని చెప్పు. స్వామి, ఏమమ్మా? ధర్మపత్ని దగ్గర లేకుండా ఎవరైనా యజ్ఞ యాగాదులు చేయవచ్చా? వీల్లేదమ్మా. యాగాలు భార్యారహితుడు ఎంత మాత్రం చేయకూడదు. అమ్మా, ఏం తల్లి, భార్య దగ్గర లేకుండా ఇది వరకు ఎవరైనా యాగాలు చేశారా? అసంబద్ధం. బ్రహ్మచారి భార్యాహీనుడు యజ్ఞయాగాల పేరైనా ఎత్తడానికి వీల్లేదమ్మా. సందేహించకుమమ్మా రఘురాము ప్రేమను సీతమ్మా, సందేహించకుమమ్మా రఘురాము ప్రేమను సీతమ్మా, సందేహించకుమమ్మా. ఒకే బాణము ఒకటే మాట, ఒక్క భామకే రాముని ప్రేమ. ఒకే బాణము ఒకటే మాట, ఒక్క భామకే రాముని ప్రేమ. మిన్నే విరిగి పడినా వ్రతభంగము కానీడమ్మా, సందేహించకుమమ్మా రఘురాము ప్రేమను సీతమ్మా, సందేహించకుమమ్మా. రఘుకులేశుడే ధర్మము వీడి మరో భామతో కూడిన నాడు,
రఘుకులేశుడే ధర్మము వీడి మరో భామతో కూడిన నాడు నాదు జపము తపము నా కావ్యం వృథయ గుణమ్మా నాదు జపము తపము నా కావ్యం వృథయ గుణమ్మా సందేహించకుమమ్మా రఘురాము ప్రేమను సీతమ్మా. స్వామి, నా ప్రభు, నా దైవం, నా శ్రీరామచంద్రమూర్తిని సందేహించి మహాపాపం కట్టుకున్నాను. అచంచల ధర్మనిరతుడు, పరమ పావన చరితుడని తెలుసుకోలేక నిష్కారణంగా అపోహ చెంది మహా అపరాధం చేశాను. నేనెంత అల్పురాలిని. ఈ పాపానికి పరిహారం ఉందా? నా అపరాధానికి ప్రాయశ్చిత్తం ఉందా? సెలవేయండి స్వామి, సెలవేయండి. వెర్రి తల్లి, నీ హృదయావేగం శ్రీరామచంద్రునిపై నీకు గల ప్రేమాతిశయాన్ని వెల్లడిస్తుంది. అంతేగాని పాపమే ఉందమ్మా. ఊహాపోహలతో మనస్సు కలత చెందడం అందరికీ సహజమే కదా. అలా కాదు స్వామి, మానసికంగానైనా సరే నా ప్రభు పైన అపోహ చెందడం మహాపాపమే. దీనికి మీరు పరిహారం చెప్పకపోతే నా మనోవేదన చల్లారదు. సరేనమ్మా, నీ మనశ్శాంతి కోసం పాపాలన్నీ పోగొట్టి కోరిన కోరికలు ఈడేర్చే వ్రతం ఒకటి ఉంది. దాన్ని ఆచరించు. సెలవేయండి స్వామి. నవరాత్రులు దీక్ష వహించి భక్తి శ్రద్ధలతో త్రిజగన్మాత అయిన లలితాదేవిని శతపత్ర కమలాలతో పూజించాలి. కానీ ఎంత ప్రబలతర కారణం చేతనైనా పూజ పరిసమాప్తి కాకుండా విఘ్నం జరిగితే అది నీకే ప్రమాదం తల్లి. విఘ్నం జరగనీయని స్వామి, కానీ శతపత్ర కమలాలను తెచ్చేవారెవరు? మేమన్నామా. శతపత్రాలేమిటి, సహస్రపత్ర కమలాలైనా తేగలం. ఇలాంటి మేరు సమాన ధీరులైన కుమారులుండగా నీకేమమ్మా. కుశకుమారా, మీ తల్లి వ్రతానికి పువ్వులు సమకూర్చే బాధ్యత నీది. గురువర్య, మా తల్లి సేవ చేయటానికి అన్నయ్య గారు నేను తగనా? ఎంత మాట అన్నావు నాయన. నీ మాతృభక్తి నేను ఎరుగనా? కానీ నువ్వు నిర్వహించవలసిన కార్యం వేరొకటి ఉంది. నేను నేడే భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళాలి. తిరిగి వచ్చేంత వరకు ఈ ఆశ్రమాన్ని సంరక్షించే బాధ్యత నీది నాయన. జయము 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 రామయ్య తండ్రి రాజ్యానికి శుభము శుభము శుభము. అశ్వమేధయాగానికి జయము 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 రామయ్య తండ్రి రాజ్యానికి శుభము శుభము శుభము. మధురమైన సమయమిది, మనపురాని సమయమిది. మధురమైన సమయమిది, మనపురాని సమయమిది. మనోవాంఛలన్నీ తీర్చు మరి మంచి సమయమిది. అశ్వమేధయాగానికి జయము 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 రామయ్య తండ్రి రాజ్యానికి శుభము శుభము శుభము. ఓం సర్వే జనా సుఖినో భవంతు. ఓం సర్వే జనా సుఖినో భవంతు. ప్రజాక్షేమమునకు క్రతు జరుగుతున్నది. ఓం హరి ఓం. సర్వ పాపములు నేటితో సమయుతున్నది. ఓం హరి ఓం. దిక్పాలకులారా, ఓ దేవదేవులారా, దివ్యమైన మీ వాకుల దీవించండి. అశ్వమేధయాగానికి జయము 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 రామయ్య తండ్రి రాజ్యానికి శుభము శుభము శుభము. పాడి పంటలతో దేశం వర్ధిల్లాలి. సౌభాగ్యంతో ప్రజలంతా తులతూగాలి. రఘువంశము కీర్తి దిశల రాణక కాలి.
మెల్ల తలలు వల్చి నొక్కాలి. దయాగానికి జయము జయము జయము, రామయ్య తండ్రి రాజ్యానికి శుభము శుభము శుభము. దయాగానికి జయము జయము జయము. ఓహో, దీని నిదుట సువర్ణ ఫలకమన్ననేమో వ్రాయబడి ఉన్నదే. సవనాశ్వమిది వీరమాతయకు కౌసల్యాసుతుండైనా ఆ భువనాధీసుడు ధర్మమూర్తి ధర్మమూర్తి రఘురాముండ స్వమేధంబు సౌస్తవనీయంబుగసేయా రక్షకుడుగా శత్రుఘ్నుడే తెంచే వీరవరుల్ గల్గిన పట్టుడి హయము లేరా భక్తికే మోపుడి. రామచంద్ర ప్రభువుదే అయితే వదిలేవయ్యా బాబు, అల్లరి వస్తుంది. వదలను, యశ్వాన్ని వదలను, ఈ అవకాశాన్ని వదలను. పులవ కుమారా, శ్రీరాముడు పూజనీయుడు ధర్మస్వరూపుడు అని రామాయణంలో చదువుకున్నాం కదా. ఓహో, మహాధర్మస్వరూపుడు. తూర్పు కొండ నిలుపు అన్నట్టు మీకేం తెలుసు? మొన్న అయోధ్యకు వెళ్ళినప్పుడు ఆ శూనాగ్రాముని కళ్ళారా చూసాం, ఆయన శూనాలన్నీ చెవులారా విన్నాం. ఒరే, జానకీదేవి ఎలాంటి ఇల్లు అని చెప్పండి. అగ్నిలో శుచి ఆయన మహాపతివ్రత, లోకమాత. ఆ మహాసాధ్విని లోకమాతని ఈ శూనాభిరాముడు మహాధర్మస్వరూపుడు అడవులకు వెళ్ళగొట్టాడట. ఏమిటి, సీతాదేవిడా? అవును, అందులో నిండు గర్భవతి. పాపు, ఆ ఇల్లాలు ఏ జంతువు నోట్లో పడి మరణించిందో. మా అమ్మకు భయపడి రామనామం చేస్తున్నాం కానీ నాకు మా అన్నకు ఎంత మాత్రం ఇష్టం లేదు. రాముడు అంత దుర్మార్గుడా? అయితే విడిచిపెట్టుకు. విడిచిపెట్టు. పైగా వీరమాత కుమారుణ్ణని చెప్పుకున్నాడు. మేము దివ్యాస్త్రాలు నేర్చుకున్నాం. మా తల్లి మాత్రం వీరమాత కాదా? అయితే గుర్రాన్ని విడిచిపెట్టుకో. ఒరే, నేను ఈ గుర్రాన్ని పట్టుకున్నానని మా అమ్మతో మాత్రం చెప్పకూడదు. కొట్టేసుకోండి. ప్రాణం పోయినా చెప్పు. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. ఆలపించిన ఆలకించిన ఆనందమొలికించే గాథ వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. శ్రీరాముని రాజు చేయగా కోరెను దశరథ భూజాని. పౌరులెల్లవూ పొంగిపోయిన మంగళ వార్త విని. పౌరులెల్లవూ పొంగిపోయిన మంగళ వార్త విని. కారు చెక్కుగా మారెను కైక మందర మాట విని. మందర మాట విని. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. అలుక తెలిసి ఏ తెంచిన భూపతి నడిగెను వరములు ఆ తండ్రి. తలుప వలయు పట్టాభిషేకము భరతునికి పృథివీ. మెలగ వలయు 14 ఏడులు రాముడు కారడవి. చెలియ మాటకు అవును కాదని పలుకడు పూజాని. కూలే భువిపైని. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. కౌసలేయు రావించి మహీపతి ఆనతి తెలిపెను పిన తల్లి. మోసమెరిగి సౌమిత్రి కటారి దూతను రోసిల్లి.
ఇద్దరు ముద్దు పాపలు 10 ఏళ్ల వయసు ఉంటుందో లేదో శ్రీరాముల వారి జీవిత విశేషం కథారూపంగా గానం చేస్తున్నారమ్మా. ఏమిటి మా రామపుత్రుల జీవితమా? అవునమ్మా. అయితే వెంటనే ఆ పిల్లల్ని ఇక్కడ తీసుకురా, మనం కూడా విందాం. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ, ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ, ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ. చెలువు మీర పంచవటి సీమలో తమ కొలువు చేయ సౌమిత్రి ప్రేమతో, తన కొలువు తీరే రాఘవుడు భామతో. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ, ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ. రాముగని ప్రేమగునే రావణు చెల్లి, ముక్కు చెవులు కోసే సౌమిత్రి రోసిల్లి. రావణుడా మాట విని పంతము పూని, మైథిలిని కొనిపోయే మాయలు పన్ని. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ, ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ. రఘుపతిని రవిసుతుని కలిపెను హనుమా, కృపు చేసెను సుగ్రీవుని రామవచన మహిమా. ప్రతి ఉపకృతి చేయుమని పలికెను కపులా, హనుమంతుడు లంక చేరి వెదచెను నలు దెసలా. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ, ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ. శోకవనిని శోకించే సీత, పాగియని అశోకవనిని శోకించే సీత. దరికి జని ముద్రిక నిడి తెలిపే విభుని వార్త. ఆ జనని శిరోమణి అందుకొని పావని, ఆ జనని శిరోమణి అందుకొని పావని. లంక కోటి రాముని తడగేగెను రివురివుమని. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ, ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ. దశరథ సూనుడు లంకను దాసి దశకంఠు తలలు కోసి, దశరథ సూనుడు లంకను దాసి దశకంఠు తలలు కోసి. ఆతని తమ్ముని రాజును చేసి సీతను తెమ్మని పనిచే. చేరవచ్చు ఇల్లాలిని చూసి, శీల పరీక్షను కోరే రఘుపతి. అయో నిజపైనే అనుమానమా, ధర్మమూర్తి రామచంద్రుని ఇల్లాలిగా ఈ
పతియానతి తలదాలిచి అగ్ని దూకే సీత పతియానతి తలదాలిచి అగ్ని దూకే సీత ఉత్తమాహుడు చల్లబడి సాగించెను మాట ఉత్తమాహుడు చల్లబడి సాగించెను మాట సురలు పొగడ ధరణిజతో పురికి తరలెరపునేద శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ 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 వారే శ్రీరామచంద్ర ప్రభువులు శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఆహా ముద్దు కులలారా, మీ వంటి కులదీపకుల్ని కన్న తల్లిదండ్రులు ఎంత మహాతపస్సు చేశారు. ఇటువంటి మధురమైన పాటలు ఎక్కడ నేర్చారు? వీటిని ఎవరు కూర్చారు? మా గురుదేవుడు వాల్మీకి మహర్షి చెంత నేర్చుకున్నాం. వారే ఈ రామాయణాన్ని రచించారు. నాయన, మీ పేర్లేమిటి? మమ్మల్ని లవకుశులు అంటారు. వత్స, మిమ్మల్ని చూసింది మొదలు అనిర్వచనీయమైన ఆనందం ఉప్పొంగుతుంది. ముక్కుపచ్చలారని ముద్దు పాపలకు అరణ్యవాసం ఎందుకు? ఇక్కడే ఉండి నిత్యం ఆ రామాయణం గానం చేయండి. మా అమ్మ మమ్మల్ని చూడండి, ఒక్క క్షణమైనా ఉండగలదా? రామభద్ర, ఏమిటి నీ వెర్రి? పసిపాపలు తల్లిని విడిచి ఉండగలరా? చిరంజీవులారా, మీ కావ్యగానం నా హృదయానికి ఎంతో ఆనందం కలిగించింది. అదిగో బహుమానం, తీసుకోండి. వద్దు ప్రభు, మునిబాలురం, రత్నాభరణాలు మాకెందుకు? పురుషోత్తముడు, సుగుణాభిరాముడు, మా రామాయణ కథానాయకుడైన శ్రీరామచంద్రమూర్తి దివ్యమంగళ స్వరూపం నేడు కన్నులారా చూడగలరు. అదే మాకు బహుమానం ప్రభు. ఇంకా మాకు సందేహం ఎందుకు? ఏం కావాలో అడగండి నాయనా. రామాయణ కల్పలతాలతాంతం వనితా జన శిరోరత్నం ఆ లోకమాత మా తల్లి జానకీదేవి దర్శనం కావాలి. అప్పుడు మా జన్మ సుధార్థం అవుతుందమ్మా. మా ఆనందం మిన్నుముట్టుతుంది. అమ్మా అమ్మా, లేదు నాయన, ఆ ఇల్లాలు ఇక్కడ లేదు. సత్యమే చెప్తున్నాను. సంవత్సరం లంకలో ఉన్నందుకు సీతాదేవి లోకాపవాదానికి గురైంది. ప్రజాలు రంజకుడైన శ్రీరాముడు ఆమెను పరిత్యజించి ఏనాడో అడవులకు పంపించాడు. మహాపతి వ్రతికి అపవాదమా? శ్రీరామచంద్రుడే ఈ పని చేశాడా? మేము ఆరాధిస్తున్న శ్రీరాముడు ఇంత క్రూరుడా? మేము మోసపోయాం. మహాపతి వ్రతి అయిన సీతాదేవికి ఇంత అన్యాయం చేసిన రాముని పేరైనా ఇంకా స్మరించనక్కర్లేదు. రామాయణం కీర్తించనక్కర్లేదు. నాయన, మీరు పసిపాపలు, మీకు తెలియదు. ఆవేశంలో కొట్టుకుపోకండి. మా రామభద్రుడు కరుణా సముద్రుడు. ఓ కరుణా సముద్రుడు! ఇదేనా కరుణ? ఇదేనా ధర్మం? ఇదేనా న్యాయం? కట్టుకున్న ఇల్లాల్ని కారణాలకు పంపడమే నా కరుణ. సీతాదేవి లేకపోయిన తర్వాత శ్రీరాముని చరిత్ర ఏమిటి? రామాయణంలో రసమేమిటి, రక్తేమిటి? రామనామంలో ముక్తేమిటి, మోక్షమేమిటి? ఇంత అన్యాయం చేసిన ఆ రాముని పేరైనా స్మరించనక్కర్లేదు. ఇక రామాయణం కీర్తించనక్కర్లేదు. ఈ పాపిష్టి పట్టణంలో రావడం మాదే తప్పు. ఇక ఒక క్షణమైనా ఇక్కడ ఉండకూడదు. రామ పోదాం. రామ సుగుణధామ రఘువంశ జలధి సోమా శ్రీరామ సుగుణధామ సీతా మనోభిరామ సాకేత సార్వభౌమ శ్రీరామ సుగుణధామ
శృంగారబావులు ధరించు శృంగారవతి నారచీరలునే భూజనంబులు మెచ్చు భోజనంబులు నర్చు కమలాక్షి కందమూలములు నమలే చంద్రకాంత విశాల చంద్రశాలల నుండు జౌవని ముని పర్ణశాల నుండి మరులుతో శ్రీరామును రముపై బవళించు బాలికామణియుంటి పౌవడించే కన్ను సన్నల శుద్ధాంత కాంతలాచరించు సేవలు మెచ్చని కాంచనాంగి యొగ్గే ముని ముగ్ధ కాంతాకృతోపచార విధికి ఎంతన సాధ్యంబు విధికి గలదే వాల్మీకి మునీంద్రులకు నమస్కారం. సుఖీభవ. ఎవరు నాయన? అయోధ్యాధీశులు వృక్షులం స్వామి. ఏమిటి విశేషం? సర్వజ్ఞులు, తమకు తెలియందేమున్నది స్వామి. సకల ధరాధర చక్రవర్తి శ్రీరామచంద్రమూర్తి లోక కళ్యాణం కోసం అశ్వమేధ యాగం చేస్తున్నారు. తమర్ని ఆ యజ్ఞానికి శిష్య ప్రశిష్య సహితంగా దయచేయమని విజ్ఞాపన చేశారు. ఆహా, శ్రీరామచంద్రమూర్తి యాగం చేయడమేమిటి, మేము రాకపోవడమేమిటి? యజ్ఞం సమాప్తమయ్యేలోగా తప్పక వస్తామని చెప్పు. స్వామి, ఏమమ్మా? ధర్మపత్ని దగ్గర లేకుండా ఎవరైనా యజ్ఞ యాగాదులు చేయవచ్చా? వీల్లేదమ్మా. యాగాలు భార్యారహితుడు ఎంత మాత్రం చేయకూడదు. అమ్మా, ఏం తల్లి, భార్య దగ్గర లేకుండా ఇది వరకు ఎవరైనా యాగాలు చేశారా? అసంబద్ధం. బ్రహ్మచారి భార్యాహీనుడు యజ్ఞయాగాల పేరైనా ఎత్తడానికి వీల్లేదమ్మా. సందేహించకు మమ్మా రఘురాము ప్రేమను సీతమ్మా, సందేహించకు మమ్మా రఘురాము ప్రేమను సీతమ్మా, సందేహించకు మమ్మా. ఒకే బాణము ఒకటే మాట, ఒక్క భామకే రాముని ప్రేమ. ఒకే బాణము ఒకటే మాట, ఒక్క భామకే రాముని ప్రేమ. మిన్నే విరిగి పడినా వ్రతభంగము కానీడమ్మా, సందేహించకు మమ్మా రఘురాము ప్రేమను సీతమ్మా, సందేహించకు మమ్మా. రఘుకులేశుడే ధర్మము వీడి మరో భామతో కూడిన నాడు, రఘుకులేశుడే ధర్మము వీడి మరో భామతో కూడిన నాడు. నాదు జపము తపము
నా కావ్యం హృదయ గుణమ్మా నాదు జపము తపము నా కావ్యం హృదయ గుణమ్మా సందేహించకుమమ్మా రఘురాము ప్రేమను సీతమ్మా. స్వామి, నా ప్రభు, నా దైవం, నా శ్రీరామచంద్రమూర్తిని సందేహించి మహాపాపం కట్టుకున్నాను. అచింతన ధర్మనిరతుడు, పరమ పావన చరితుడని తెలుసుకోలేక నిష్కారణంగా అపోహ చెంది మహా అపరాధం చేశాను. నేనెంత అల్పురాలిని. ఈ పాపానికి పరిహారం ఉందా? నా అపరాధానికి ప్రాయశ్చిత్తం ఉందా? సెలవేయండి స్వామి, సెలవేయండి. వెర్రి తల్లి, నీ హృదయావేగం శ్రీరామచంద్రునిపై నీకు గల ప్రేమాతిశయాన్ని వెల్లడిస్తుంది. అంతేగాని పాపమే ఉందమ్మా. ఊహాపోహలతో మనస్సు కలత చెందడం అందరికీ సహజమే కదా. అలా కాదు స్వామి, మానసికంగానైనా సరే నా ప్రభు పైన అపోహ చెందడం మహాపాపమే. దీనికి మీరు పరిహారం చెప్పకపోతే నా మనోవేదన చల్లారదు. సరేనమ్మా, నీ మనశ్శాంతి కోసం పాపాలన్నీ పోగొట్టి కోరిన కోరికలు ఈడేర్చే వ్రతం ఒకటి ఉంది. దాన్ని ఆచరించు. సెలవేయండి స్వామి. నవరాత్రులు దీక్ష వహించి భక్తి శ్రద్ధలతో త్రిజగన్మాత అయిన లలితాదేవిని శతపత్ర కమలాలతో పూజించాలి. కానీ ఎంత ప్రబలతర కారణం చేతనైనా పూజ పరిసమాప్తి కాకుండా విఘ్నం జరిగితే అది నీకే ప్రమాదం తల్లి. విఘ్నం జరగనీయను స్వామి. కానీ శతపత్ర కమలాలను తెచ్చేవారెవరు? మేమమ్మా. శతపత్రాలేమిటి, సహస్రపత్ర కమలాలైనా తేగలం. ఇలాంటి మేరు సమాన ధీరులైన కుమారులుండగా నీకేమమ్మా? కుశకుమార, మీ తల్లి వ్రతానికి పువ్వులు సమకూర్చే బాధ్యత నీది. గురువర్య, మా తల్లి సేవ చేయటానికి అన్నయ్య గారు నేను తగన. ఎంత మాట అన్నావు నాయన. నీ మాతృభక్తి నేను ఎరుగనా? కానీ నువ్వు నిర్వహించవలసిన కార్యం వేరొకటి ఉంది. నేను నేడే భరద్వాజాశ్రమానికి వెళ్ళాలి. తిరిగి వచ్చేంత వరకు ఈ ఆశ్రమాన్ని సంరక్షించే బాధ్యత నీది నాయన. అశ్వమేధయాగానికి జయము 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 రామయ్య తండ్రి రాజ్యానికి శుభము శుభము శుభము. అశ్వమేధయాగానికి జయము 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 రామయ్య తండ్రి రాజ్యానికి శుభము శుభము శుభము. మధురమైన సమయమిది, మనపురాని సమయమిది. మధురమైన సమయమిది, మనపురాని సమయమిది. మనోవాంఛలన్నీ తీర్చు మరీ మంచి సమయమిది. అశ్వమేధయాగానికి జయము 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 రామయ్య తండ్రి రాజ్యానికి శుభము శుభము శుభము. ఓం సర్వే జనా సుఖినో భవంతు. ఓం సర్వే జనా సుఖినో భవంతు. ప్రజాక్షేమమునకు క్రతు జరుగుతున్నది. ఓం హరి ఓం. సర్వ పాపములు నేటితో సమయుతున్నది. ఓం హరి ఓం. దిక్పాలకులారా, ఓ దేవదేవులారా, దివ్యమైన మీ వాకుల దీవించండి. అశ్వమేధయాగానికి జయము 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 రామయ్య తండ్రి రాజ్యానికి శుభము శుభము శుభము. పాడి పంటలతో దేశం వర్ధిల్లాలి. సౌభాగ్యంతో ప్రజలంతా తులతూగాలి. రఘువంశము కీర్తిని చెలరానకాలి. రాజలోకమెల్ల తలలు వంచి నొక్కాలి. అశ్వమేధయాగానికి జయము 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 రామయ్య తండ్రి రాజ్యానికి శుభము శుభము శుభము.
అశ్వమేధ యాగానికి జయము జయము జయము. ఓహో, దీని నుదుట సువర్ణ ఫలకమన్నదేమో వ్రాయబడి ఉన్నదే. సవనాశ్వమిది వీరమాతయగు కౌసల్యాసుతుండైనా ఆ భువనాధీసుడు ధర్మమూర్తి ధర్మమూర్తి రఘురాముండస్వమేధంబు సౌస్తవనీయంబుగసేయా రక్షకుడుగా శత్రుఘ్నుడే తెంచే వీరవరుల్ గల్గిన పట్టుడి హయము లేరా భక్తికే మోపుడి రామచంద్ర ప్రభువుదే. అయితే వదిలేవయ్యా బాబు, అల్లరి వస్తుంది. వదలను, యశ్వాన్ని వదలను, ఈ అవకాశాన్ని వదలను. పులవ కుమారా, శ్రీరాముడు పూజనీయుడు ధర్మస్వరూపుడు అని రామాయణంలో చదువుకున్నాం కదా. ఓహో, మహాధర్మస్వరూపుడు. తూర్పు కొండ నిలుపు అన్నట్టు మీకేం తెలుసు? మొన్న అయోధ్యకు వెళ్ళినప్పుడు ఆ సుగుణాక్షాముని కళ్ళారా చూసాం, ఆయన సుగుణాలన్నీ చెవులారా విన్నాం. ఒరే, జానకీదేవి ఎలాంటి ఇల్లు అని చెప్పండి. అగ్నిలో శుచి ఆయన మహాపతివ్రత, లోకమాత. ఆ మహాసాధ్విని లోకమాతని ఈ సుగుణాభిరాముడు మహాధర్మస్వరూపుడు అడవులకు వెళ్ళగొట్టాడట. ఏమిటి, సీతాదేవినా? అవును, అందులో నిండు గర్భవతి. పాపు, ఆ ఇల్లాలు ఏ జంతువు నోట్లో పడి మరణించిందో. మా అమ్మకు భయపడి రామనామం చేస్తున్నాం కానీ నాకు మా అన్నకు ఎంత మాత్రం ఇష్టం లేదు. రాముడు అంత దుర్మార్గుడా? అయితే విడిచిపెట్టుకు. విడిచిపెట్టు. పైగా వీరమాత కుమారుణ్ణని చెప్పుకున్నాడు. మేము దివ్యాస్త్రాలు నేర్చుకున్నాం. మా తల్లి మాత్రం వీరమాత కాదా? అయితే గుర్రాన్ని విడిచిపెట్టుకో. ఒరేయ్, నేను ఈ గుర్రాన్ని పట్టుకున్నానని మా అమ్మతో మాత్రం చెప్పకూడదు. కొట్టేసుకోండి. ప్రాణం పోయినా చెప్పం. Thank you.
तो जितेंद्र कैसे जुड़े फिल्मी दुनिया से, ये वही आपको बताएंगे। मेरे अंकल की एक ज्वेलरी शॉप है। कई फिल्मों में उनके गहने शूटिंग के लिए इस्तेमाल किए जाते हैं। जब अंकल बिजी होते थे तो वो मुझे स्टूडियो भेज देते थे। एक बार मैं गहने लेकर राजकमल स्टूडियो पहुंचा। वहां किसी ने मुझसे कहा, चलो 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 कपड़े बदल लो, तुम्हें एक राजकुमार का रोल करना है। अच्छा। मैं चौंका, मगर कुछ कह पाऊं इससे पहले ही दो आदमियों ने मुझे पकड़कर मेकअप रूम में ले गए और कुछ ही देर में मुझे राजकुमार बनाकर सेट पर पहुंचा दिया। बस फिर कुछ ना पूछिए, कुछ घबराहट, कुछ खुशी, कुछ डर, कुछ झिझक। बहरहाल सेट पर तो मैं पहुंच गया, मगर वहां पहुंचकर देखा तो पता चला कि मेरे ही जैसे कपड़े और मेकअप में कोई 200 राजकुमार मौजूद थे। उस फिल्म में मुझे सिर्फ एक्स्ट्रा बनाया गया, मगर उसका एक फायदा जरूर हुआ। वो क्या? शांताराम जी की नजर मुझ पर पड़ी और उन्होंने मुझे काम दिया। फिल्म सेहरा में मुझे 100 रुपए महीने पर नौकरी मिली और मैंने अपनी पढ़ाई वढ़ाई छोड़कर एक्टिंग शुरू कर दी। मगर ये इतना छोटा सा रोल था साहब, और जितेंद्र ऐसे कॉस्ट्यूम में लिपटे हुए थे कि जितेंद्र के भाई प्रसन्न और उनके परिवार के और लोग भी फिल्म सेहरा देखते हुए पहचान ही नहीं पाए कि जीतू कब आए और कहाँ गए और कब गए। मगर बहनों भाइयों, उस फिल्म का एक गीत तो मैं जरूर पेश करूंगा आपके लिए। बहुत कम सुने जाने वाले मगर बड़ा काबिल संगीतकार रामलाल को सलाम करते हुए। रामलाल जो बड़े मशहूर शहनाई नवाज भी थे। तकदीर का फसाना, तकदीर का फसाना, जाकर किसे सुनाए। इस दिल में जल रही है अरमान की चिताएं, तकदीर का फसाना। सांसों में आज मेरे सांसों में आज मेरे तूफान उठ रहे हैं। शहनाइयों से कह दो, शहनाइयों से कह दो, कहीं और जाके गाए। इस दिल में जल रही है अरमान की चिताएं, तकदीर का फसाना। मतवाले चांद सूरज, मतवाले चांद सूरज, तेरा उठाए डोला, तुझको खुशी की परियां, तुझको खुशी की परियां घर तेरे लेके जाए। इस दिल में जल रही है अरमान की चिताएं, तकदीर का फसाना। तुम तो रहो सलामत, तुम तो रहो सलामत, सेहरा
इस दिल में जल रही है अरमान की चिताएं, तकदीर का फसाना जाकर किसे सुनाए। इस दिल में जल रही है अरमान की चिताएं, तकदीर का फसाना। और बहनों भाइयों, इसके बाद लीजिए फिर आ गई 1963 की सालाना संगीत सीढ़ी की 5 पायदानें, जिनके बाद आज का ये वॉल्यूम नंबर 19 हो जाएगा खत्म। शराबी आंखें, गुलाबी चेहरा, शराबी आंखें, गुलाबी चेहरा, कैसा लगे मेरा दिल रुबा, दिल मेरा, दिल रुबा, दिल मेरा गुलाबी चेहरा। छाँव ढले मेरी चले तो इस छाँव में बिता दूं सारी जिंदगी। ये नजर हो या गागर, हाय पगले, यार से अलग दुनिया मेरे घर की होगी और भी। गुलाबी चेहरा सभी ने देखा, देखा नहीं मगर दिल मेरा, दिल
कुछ याद नहीं आए चाहत के सिवा। ये बाहें क्या चाहे हाय दीवाने, कामिन बाहों का और भी तो होगा चाहत के सिवा। गुलाबी चेहरा सभी ने देखा, देखा नहीं मगर दिल मेरा, दिल रुबा दिल मेरा, दिल रुबा शराबी